దగ్గర నుంచి పిల్లలా కనబడుతుంది. దివ్య దివ్య నాకు ఒళ్ళు రావాలి, ఏం చేయాలి? హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపు దివ్య. ఈ రోజు వీడియో ఏంటి అంటే మేమైతే బయటకు వెళ్ళబోతున్నాము. ఎక్కడికో చెప్పు. అనకాపల్లి. ఎందుకు? ఎందుకంటే అనకాపల్లిలో అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. సో చూసారు కదా, మేమైతే అనకాపల్లి స్టార్ట్ అయిపోయాము అమ్మవారిని దర్శించుకోవడానికి. అండ్ ఇక్కడైతే దారిలో ఉన్నాము. ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గేట్ తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఫుల్ ఫన్ ఉంటది. అండ్ మేమైతే స్నేక్ ప్రాంక్ చేసాము మా అత్త మీద అండ్ మా అమ్మ మీద. అది అయితే చూడడానికి కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. ఎక్కడికి వచ్చు? మేమైతే ఇక్కడ పాక చూసుకుంటాము, ఎందుకంటే వన్ డే ఇక్కడే స్టే చేయాలి కాబట్టి. మేమైతే ఇయర్లీ వన్స్ కంపల్సరీ ఇక్కడికి వచ్చి స్టే చేసి మొక్కులన్నీ తీర్చుకుని అమ్మవారిని దర్శించుకొని అయితే వెళ్తాము. మా వాళ్ళు డిసైడ్ అవుతున్నారు ఎక్కడ పీస్ఫుల్ గా ఉంటది అని చెప్పేసి. ప్లేస్ అయితే అరేంజ్ చేసుకున్న తర్వాత మేమైతే టిఫిన్ చేయడానికి వచ్చాము. ఇక్కడ టిఫిన్ అయితే చాలా బాగుంది. ఇడ్లీ, ఒక ప్లేట్ పూరి. ఇక్కడ బయట చూస్తున్నారు కదా, ఇవన్నీ స్టాల్స్ అన్నమాట. శారీస్ అండ్ కొబ్బరికాయలు ఇంకా అన్ని చాలా ఉంటాయి. మనకి టెంపుల్ కి కావాల్సినవన్నీ ఉంటాయి. బయట అయితే కొనుక్కోవచ్చు, బట్ బేరాలు అయితే ఆడనివ్వరు. అండ్ ఇందాక గొడవ చూసారు కదా, అక్కడైతే బయట గొడవ అవుతుంది. అదేంటో తెలీదు, మేము నార్మల్ గా క్యాప్చర్ చేసాం అనమాట. ఇవి ఇలాంటి గొడవలు మాత్రం అక్కడక్కడే చూస్తాము, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కి అలాంటి గొడవలు అయితే అసలు చూడలేమేమో. సో చాలు, మాతో పాటు మీరు కూడా వచ్చేయండి అమ్మవారిని దర్శించుకోవడానికి. అండ్ ఇక్కడైతే మేము స్టార్టింగ్ లో బొట్టు అవి పెట్టుకుంటున్నాము. నేనైతే నాకు పెట్టుకొని నేను మా వాళ్ళకి కూడా బొట్టు ఇచ్చేసాను. మేము వెళ్ళింది హాలిడేస్ లో కాదు కాబట్టి జనాలు పర్లేదు, కొంచెం మందే ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ హాలిడేస్ టైంలో వెళ్తే మాత్రం చాలా రష్ ఉంటది, ఎందుకంటే మేము ప్రతి ఇయర్ అలాగే వెళ్లే వాళ్ళము. ఈ ఇయర్ అయితే హాలిడేస్ టైంలో అయితే వెళ్ళలేదు. అలా వెళ్ళలేదు కాబట్టి మేమైతే చాలా కూల్ అండ్ ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము. అమ్మవారిని మనస్ఫూర్తిగా చూసుకున్నాము. మేమైతే ఫ్రీ దర్శనం లైన్ లోనే వెళ్తున్నాము. ఇప్పుడు చూసారు కదా, చాలా ఫ్రీగా అండ్ ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తున్నాము మా ఫ్యామిలీ అందరితోటి. అండ్ లాస్ట్ టైం కి ఈ టైం కి అయితే చాలా డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే టెంపుల్ మొత్తం రెనోవేషన్ అయితే చేశారు. ఇప్పుడైతే ఇంకా బాగుంది. ఆ అమ్మవారిని చూడడానికి అయితే కష్టపడి ఇష్టంతో అయితే వచ్చేసాము. కష్టపడి అని ఎందుకు అన్నాను అంటే బయట చాలా ఎండలు ఉన్నాయి మేము వెళ్ళే టైంకి అయితే. సో చూసేయండి, ప్రశాంతంగా దేవుడిని అయితే మీరు కూడా నాతో పాటు దర్శించేసుకోండి. అండ్ వీడియోస్ కూడా అక్కడ ఎవరు క్యాప్చర్ చేయొద్దు అన్నారు, బట్ నేనైతే ఏదో ఒక విధంగా క్యాప్చర్ చేశాను, బికాజ్ మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి. సో మీరైతే చూసేయండి, అమ్మవారిని దర్శించేసుకోండి. సో చూసారు కదా, తల్లిని ఎంత ప్రశాంతంగా చూసానో నేనైతే. మా దర్శనం అయితే కూల్ గా ప్రశాంతంగా అయిపోయింది. అండ్ మేమైతే ఇక్కడ బయటకు వచ్చేసాము. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి, పిల్లలకి బొమ్మలు ఇంకా చాలా ఉన్నాయి. అండ్ నేనైతే ఇక్కడ ఒక స్నేక్ కొన్నాను, అది కూడా ప్రాంక్ చేద్దామని మా అమ్మని అండ్ మా అత్తమ్మని. టెంపుల్ దగ్గర ప్రాంక్లు అవసరమా అని మాత్రం అనుకోకండి, నేను టెంపుల్ దగ్గర అయితే ఏ ప్రాంక్లు చేయలేదు. చూసారు కదా ఎంత బాగా నవ్వుతున్నారో. తర్వాత మంచిగా హడలైతే రప్పిస్తాను చూడండి. వీళ్ళిద్దరికి స్నేక్స్ అంటే ఎంత భయం అంటే మాటల్లో కూడా చెప్పలేము. అలాంటిది నేను స్నేక్ ప్రాంకే చేస్తున్నాను. ఈవెన్ మేము కొన్నట్టు ఎవ్వరికీ తెలీదు అక్కడ. ఓన్లీ అక్కడ మా అనిల్ గడికి అండ్ నాకు మాత్రమే తెలుసు ఆ స్నేక్ కొన్నట్టు. అండ్ మా అమ్మ అయితే ఇంక చెప్పకండి, ఫోన్ లో ఒకవేళ ఏవైనా స్నేక్స్ వచ్చినా సరే ఫోన్ నే ఇసిరేస్తుంది. అలాంటిది వీళ్ళతో నేను ప్రాంక్ చేయబోతున్నాను ఇప్పుడు. చూసారు కదా, ఇక్కడ వంటల కోసం అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. సో లెట్స్ గో. ఆ ప్రాంక్ ని రియాక్షన్స్ ని చూసి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. వదినా చూడు, అత్త చెయ్యదు
చూసుకో. కొండ ఉంది. అది పాము కాదు. అమ్మ చూసింది మళ్ళీ పాముని చూడలేదు. చూసింది. చూసిందా? బాగాలేదక్క. తీసిరా అనిలు తీసాను కాలం ఎంతలాగా అయిపోద్ది. సో చూసారు కదా మా అత్త రియాక్షన్ ఎలా ఉందో. ఆర్ ఈజ్ రోలింగ్ అన్నట్టు మా అత్త ఈజ్ రోలింగ్ స్నేక్ ని చూసిన వెంటనే. అండ్ నేనైతే వంటలేమీ చేయలేదు కానీ చేసినట్టు వీడియో తీసుకున్నాను. అలా ఉంటది మన బిల్డప్. ఇక్కడైతే మా కుషితల్లి వస్తుంది మా దగ్గరికి. జింబడి మా ఖుషి అయితే ఇక్కడ బోల్డ్ బొమ్మలు కొనుక్కుందంట. అదే ఆ బ్యాగ్ లో ఉన్నవి చూపిస్తుంది నాకైతే. మా ఖుషి వాళ్ళు కూడా మాతోటే ఉందును, కాకపోతే ప్లాన్ రివర్స్ అయిపోయింది. అప్పుడప్పుడు అలా జరుగుతాయి. సో మనమైతే లైట్ తీసుకోవాలి. ఏదేమైనా సరే చిన్నపిల్లలు ఉంటే ఆ ఎంజాయ్మెంటే వేరుంటది. నాకైతే మా ఖుషి రాగానే ఇంకా మంచి వైబ్ వచ్చింది. మేమైతే మంచి మంచి ఫొటోస్ కూడా తీసుకున్నాము. అది సార్ ఏంటో తెలీదు, మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ కూడా ఇచ్చింది. అవన్నీ సూన్ నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. ఏడ్చేస్తున్నావురా? ఇక్కడైతే మా వాళ్ళు వంటలన్నీ ఫినిష్ చేసేసి అమ్మవారికి ప్రసాదం పెట్టేశారు. అవి కూడా ఏమేమి చేసుకున్నాం మీకు చూపించేస్తున్నాను, చూసేయండి. పరవన్నం, చికెన్ అండ్ మా అమ్మ అయితే బిర్యానీ చేసింది. వైట్ రైస్ అయితే మాకు తినబుద్ధి అయ్యేదని చెప్పేసి బిర్యానీ అయితే ఎక్సలెంట్ గా వచ్చింది. అది డూప్లికేట్ బామ. ఇలాంటి ప్లేసుల్లో లంగావన్నీ కట్టుకోవాలి. అమ్మ వీడియో తీనా? దివ్య వాళ్ళు తగ్గడానికి ఏదో సొల్యూషన్. ఇది మా అత్త అండి, ఒళ్ళు వచ్చేస్తుంది, తగ్గపాటు ఆ పడిపోతుంది. పైన కొబ్బరి చెట్టు ఎక్కితే ఒళ్ళు తగ్గుతుంది. ఒకసారి ట్రై చేయొచ్చు కదా అత్త. ఒకసారి ట్రై చేయొచ్చు కాదు, ఒకసారి ట్రై చేయొచ్చు కదా కొబ్బరి చెట్టు ఎక్కి. కొబ్బరి చెట్టు ఎక్కి ట్రై చేస్తానుండే. ఏ దివ్య ఒళ్ళు తగ్గడానికి సొల్యూషన్ ఇవ్వమ్మంటే, అత్త నువ్వు కొబ్బరి చెట్టు ఎక్కి దిగితే తెగిపోతావు అత్త. సరిపోయిందా? పొద్దు రావాలి నీకా ఇక ఈ పచ్చాకులు తినే. ఎందుకంటే నేను మీ దగ్గర నుంచి పిల్లలా కనబడ. దివ్య నాకు ఒళ్ళు రావాలి, ఏం చేయాలి? ఇదిగో మమ్మీ ఇక్కడ పచ్చాకులు ఉన్నాయి మమ్మీ, తిరిపెట్టి మమ్మీ వచ్చేస్తుంది బోళ్ళు. వీళ్ళ కామెడీ కోరికలు చూసారు కదా ఎలా ఉన్నాయో, అలా ఉంటది వీళ్ళతోటి. అండ్ మేమైతే అక్కడ ప్రసాదం పెట్టేసి దేవుడికి అండ్ మేము కూడా మంచిగా తినేసి మా అక్క వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే మా ఖుషికి మా అమ్మ బోల్డ్ బొమ్మలు కొన్నది. మా అమ్మకైతే ఖుషి అంటే చాలా ఇష్టము, మాకన్నా ఎక్కువ ఖుషియే ఇష్టము. కానీ మా అమ్మ అది బయట పెట్టదు. అండ్ మేమైతే వీళ్ళని కలిసేసి ఆ తర్వాత కొంచెం షాపింగ్ అయితే చేసాము. షాపింగ్ అంటే ఏవేవో కాదు, దేవుడి ఫొటోస్ అండ్ నేనైతే రింగ్స్ అండ్ చైన్స్ అయితే తీసుకున్నాము. అండ్ ప్రసాదం ఖర్జూరం అవన్నీ తీసుకున్నాము. ఖుషి టెంపుల్ బ్యాక్ సైడ్ చూసారా వ్యూ అయితే ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే ఫోటో ఫ్రేమ్స్ అండ్ తాడ్లు ప్రసాదం అయితే కొనేసుకున్నాము. ఎవరికి వస్తుంది? మీ మనవరాలకా? అండ్ ఇక్కడ చూసారా కొబ్బరికాయలు అన్నీ ఎలా ఎండేశారు. సో అవన్నీ డ్రై అయిపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది. అండ్ ఇక్కడైతే మేము షర్బత్ తాగుతున్నాము. సో మాదైతే ఈ డే ఇలా ఎండ్ అయ్యింది. టెంపుల్లో నుంచి బయటకైతే వచ్చేసాము అండ్ మొత్తం ప్యాకప్ అయితే చేసేస్తున్నాము. ఇక్కడ చూసారా మా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. అది సీటా చివరి సీటా మధ్యలో వచ్చి ఏంటి సో
సో ఇదన్నమాట మా డే. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఫుల్ ఫన్ చేసుకున్నాము అండ్ ఆ తల్లిని కూడా మంచిగా దర్శించుకున్నాము. అండ్ ఇక్కడైతే మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. ఈ వీడియోలో నేనేమైనా మార్పులు చేర్పులు చేయాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మిస్టేక్స్ చేయకుండా ఉంటాను. ఇఫ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఆ లైక్ అన్నది నాకు కొంచెం బూస్టప్ గా ఉంటది. సో అంతే ఇంక ఈ వీడియో. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ అయినా మీకు దొర్లుకుంటూ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్. బై బాయ్.